జర అంటే వృద్ధాప్యము చేత మృత్యువు చేత గ్రసింపబడతాడు ప్రతివాడు కూడా. ఈ రెండిటి చేత పట్టుకోబడతాడు, పారిపోలేడు. కాబట్టి అందరూ పడిపోతారు. అలాగే నాన్నగారు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశారు. నాన్నగారి శరీరం కూడా పడిపోయింది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ఎంత జాగ్రత్తగా చెప్తాడో చూడండి, ఎక్కడికి వెళ్ళి చెప్తాడో చూడండి. ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ. మీరు ఏమీ చేయకుండా అలా నిలబడ్డారనుకోండి, ఏ పనులు జరగవేమో, కానీ మీరు అన్నం తినడం జరగలేదేమో, మీరు నీళ్లు తాగడం జరగలేదేమో, మీరు స్నానం చేయడం జరగలేదేమో, లేకపోతే మీ వలన ఎవరికి ఏమీ ఉపకారం జరగకుండా ఉండిపోయిందేమో, కానీ మీ ఆయుర్దాయం తరిగిపోకుండా మాత్రం లేదు. అమ్మో, ఎలా మాట్లాడతాడండి రాముడు? మాట్లాడడం అంటే స్థితస్యచ గతస్యచ. స్థితస్యచ అంటే అలా నిలబడిన, గతస్యచ కదిలిన. ఏం చేస్తున్నా అయిపోతుంటుంది ఆయుర్దాయం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయాత్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు ఈశ్వరుడు. అయిపోతోంది ఆయుర్దాయం రోజు రోజుకి. కాబట్టి గాత్రేషు వలయః ప్రాప్తాః శ్వేతాశ్చైవ శిరోరుహాః జరయా పురుషో జీర్ణ కిం హి కృత్వా ప్రభావయేత్. ఒకనాడు పటుత్వంగా ఉన్నటువంటి అవయవములను కప్పి ఉన్నటువంటి చర్మం క్రమక్రమంగా ముడతలు పడిపోతుంది, దగ్గరగా అయిపోయి ముడతలు పడుతుంది. శ్వేతాశ్చైవ శిరోరుహా, తల మీద ఉన్న వెంట్రుకలన్నీ తెల్లబడిపోతాయి. జరయా పురుషో జీర్ణ, వృద్ధాప్యం చేత వ్యక్తి యొక్క శరీరం శిథిలమైపోతుంది. ఇది లోకము యొక్క ధర్మం. దీని నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. నందం ద్యుతిత ఆదిత్యే నందం త్యస్తమితేరవ ఆత్మనోనావ బుద్ధ్యంతే మనుష్య జీవిత క్షయం. కానీ మనిషి యొక్క పోకడ ఎలా ఉంటుందంటే, భరత, సూర్యోదయం అయితే ఇవాళ ఏవో డబ్బులు వస్తాయని సంతోషిస్తాడు. సూర్యాస్తమయం అయితే చీకటి పడింది కాబట్టి మనం కామ సంబంధమైనటువంటి భోగాన్ని పొందవచ్చు అని సంతోషిస్తాడు. సూర్యోదయానికి సంతోషమే, సూర్యాస్తమయానికి సంతోషమే. అసలు సూర్యోదయము సూర్యాస్తమయంలో తన ఆయుర్దాయం పోయిందని మాత్రం ఎవడూ గమనించడు. యథా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాద్య కంచన. ఒక సముద్రంలో రెండు కట్టె పుల్లలు కొట్టుకుని వెళ్ళిపోతూ ఒకదాంతో ఒకటి ఇలా చేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రవాహ వేగానికి రెండు కట్టె పుల్లలు విడిపోయి ఒకటి ఇటు ఒకటి అటు వెళ్ళిపోయి, అలా ఎక్కడో ఆవిడ పుడుతుంది, ఎక్కడో ఈయన పుడతాడు. కాలప్రవాహంలో ఎప్పుడో భార్యాభర్తలని కలుస్తారు, కలిసి వెడుతుంది ఆ జీవితం. కొంతకాలం తర్వాత ఆయనన్నా ముందు ఈవిడన్నా ముందు పడిపోతారు. ఆ తర్వాత ప్రవాహ వేగానికి రెండు కట్టె పుల్లలు విడిపోయి ఒకటి ఇటు ఒకటి అటు వెళ్ళిపోయి, అలా ఎక్కడో ఆవిడ పుడుతుంది, ఎక్కడో ఈయన పుడతాడు. కాలప్రవాహంలో ఎప్పుడో భార్యాభర్తలని కలుస్తారు, కలిసి వెడుతుంది ఆ జీవితం. కొంతకాలం తర్వాత ఆయనన్నా ముందు ఈవిడన్నా ముందు పడిపోతారు. ఆ తర్వాత రెండో వాళ్ళు పడిపోతారు. కాబట్టి ఈ ప్రయాణంలో వెళ్ళిపోవడం అనేటటువంటిది తథ్యం. కానీ నువ్వొక్కటి జ్ఞాపకం పెట్టుకో, దీన్ని అతిక్రమించలేము అని తెలుసున్నటువంటి దశరథుడు తను యజ్ఞములు చేశాడు, యాగాలు చేశాడు, ఎన్నో చేశాడు. ఎన్ని చేస్తున్నా తనకి లోపల ఏ కోరికలున్నా అన్నిటికన్నా ప్రధానం లోపల ఉన్న కోరికలు ఏవి ఉన్నాయో ఆ కోరికలనిచ్చిన మనస్సు, ఆ శరీరము ఆ జన్మకి పడిపోతే ఆ తర్వాత జరిగే దాంతో సంబంధం లేదు. కానీ ఇది ఉండగా మాత్రం, ధార్మికంగా ఉండకపోతే మాత్రం పరలోకాలు పోతాయని నమ్మాడు. ఎక్కడ పెట్టాడో చూడండి తీసుకొచ్చి. అంటే మీరు బాగా దీన్ని పట్టుకున్నారో లేదో, మీకు నేను ఒక మాట చెప్తే బాగా పట్టుకుంటారు. దశరథుడి కోణంలోంచే చెప్తాను, ఉదాహరణ మీకు తేలిగ్గా ఉంటుంది. దశరథుడు శరీరంతో ఉన్నాడు. దశరథుడు శరీరంతో ఉన్నప్పుడు ఏం కోరుకున్నాడు? రాముడికి రాజ్యం ఇద్దామని కోరుకున్నాడు. భరతుడికి రాజ్యం ఇయ్యంది కైకమ్మ. మొయ్యి అని ఖైదు చేసి రాముడికే రాజ్యం ఇప్పించగలడు తలుచుకుంటే. లేదా ఆ రాత్రి భార్య కుత్తుక కోసేసి విషాన్నం పెట్టి, నాకు తెలియదు భార్య చచ్చిపోయిందని చెప్పి రాముడికి పట్టాభిషేకం చేయగలడు. ఎందుకు చేయలేదు దశరథుడు?
దీంతో అనుభవించేటటువంటి సుఖాలు కొంతకాలమే. ఇది పడిపోవడం సత్యం, ఇది ఉండదు. ఇది పడిపోయిన తర్వాత నీ జీవుడు మాత్రం పోడు, వాడు ఉంటాడు. ఎవడు సుఖ దుఃఖాలని దీన్ని అడ్డు పెట్టుకుని అనుభవిస్తున్నాడు. ఇది ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? లోపలి జీవుడు పాపపుణ్య ఫలితములను అనుభవించడానికి ఒక ఉపకరణం ఉంటే తప్ప అనుభవించలేడు, అందుకిచ్చాడు. ఇప్పుడు ఏసీలో నేను కూర్చుంటే హాయిగా ఉంది, ఏది ఉంటే ఆ హాయి తెలుస్తుంది? ఇది ఉంటే కదండి తెలుస్తుంది, శరీరం ఉంటే కదా. కరెంటు పోయింది, ఏసీ ఆగిపోయింది, బాల్కనీలో కూర్చుంటే వడగాడ్పు కొట్టింది, దుఃఖంగా ఉంది, ఏది ఉంటే తెలిసింది? ఇది ఉంటే తెలిసింది. ఈశ్వరుడు దీన్ని సుఖ దుఃఖములు అనుభవించడానికి ఇచ్చినటువంటి పనిముట్టు. కాబట్టి దీనిలో ఉన్న జీవుడు ఏది కోరుకున్నా ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసి దానివల్ల సుఖం సత్యం అనుకుంటే పడిపోయిన తర్వాత తీర్పు చెప్పేవాడు ఉంటాడు. దాంతో నువ్వు ధర్మం చేయలేదుగా అంటాడు ఆయన. అని ఊర్ధ్వలోకాలు ఇవ్వడు, నరకంలోకి తోసేస్తాడు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. అందుకని నాన్నగారు ఏం చేశాడో తెలుసా? తెలివైన వాడు తన లోపల కోర్కెలు ఏమున్నా ఆ కోర్కెలు తీర్చుకునే ప్రయత్నం చేయలేదు, ధర్మం ఏదో అదే చేసే ప్రయత్నం చేశాడు. నాన్నగారు చేసిన గొప్ప పని అది. ఇది నాన్నగారు పట్టుకున్నారు, ఈ శరీరం ఉండదు అని తెలుసుకున్నాడు. అందుకని శరీరంతో ఉన్నప్పుడు ధర్మమే చేశాడు తప్ప తను లోపల కోరుకున్నది చేయలేదు. సాధారణంగా వ్యక్తి ఏం చేస్తారంటే తనకి లోపల ఏ కోరిక పుట్టిందో ఆ కోరిక తీర్చుకోవడానికి దీన్ని వాడుకుంటాడు. దశరథుడు ఏం చేశాడంటే ఏదో రకంగా కోరిక తీర్చుకుంటే ఆ సుఖాన్ని అనుభవించడానికి ఈ శరీరం ఉండదు, లోపల జీవుడు ఎక్కువ కాలం వేదన పొందుతాడు పైన. కాబట్టి లోపల నా కోరిక ఎలా ఉన్నా ధర్మం ఏదో నేను అదే చేస్తానని మీ అమ్మ వరం అడిగితే ఇచ్చేశాడు. అందుకే సత్యంలో నిలబడ్డాడు కాబట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. మరి నాన్నగారు శరీరంతో ఉండి అంత ధర్మం పాటించారు. సజీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహినః దైవీం బుద్ధిమనుప్రాప్తో బ్రహ్మలోక విహారిణీం. అంత ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకే 2 వరాలు అడిగితే తను ఏదైనా చేసి రాజ్యం ఇవ్వగలిగిన వాడు, నేను చెయ్యడం కాదు నేనేం చేస్తున్నానో చూసేవాడు ఉన్నాడని కంటికి కనపడని వాడికి లొంగాడు. లొంగి తనకిష్టం లేకపోయినా సత్యధర్మములకు కట్టుబడి రాజ్యాన్ని నీకు వనవాసమును నాకు ఇచ్చి తను శరీరాన్ని విడిచిపెట్టి ఏడుస్తూ వదిలిపెట్టేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ శరీరంతో ఉన్నది ధర్మం చేయడానికే నాన్నగారు నమ్మాడు కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నాన్నగారు అలా చేసినవాడు అని తెలుసుండి నాన్నగారు ఏది చెప్పారో ఆ ధర్మం మనం చెయ్యాలి, ఈ శరీరంతో అన్నది మనం గుర్తిరిగితే నాన్నగారు లోపల కోరుకున్నది చెయ్యాలి కదా అని చేస్తావా? నాన్నగారు చెప్పింది చేస్తావా ధర్మం? లోపలేదో నాన్నగారు కోరుకున్నారు, చెట్టేశారు, పళ్ళు అడిగారు, నీకు ఇద్దామనుకున్నారు, తర్వాత నాకు ఇచ్చారంటావా? నాన్నగారు ఎలా సత్యధర్మములు పట్టుకున్నారో మనం కూడా అలా పట్టుకోవాలంటావా? అంతేగాని నాకు ఇవ్వలేదన్నాయా, నాకు ఇచ్చింది నీకు ఇస్తానన్నాయా అంటే నువ్వెవరు ఇవ్వడానికి? నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు తీసుకోవాలి. అంతేగాని నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చేస్తే నేను బుచ్చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. అది నాన్నగారి తీర్పుని తిరగరాసినట్టు అవుతుంది. కాబట్టి ఎలా చెల్లుతుంది అనుకుంటున్నావు? ఎలా మాట్లాడుతున్నావు ఇలా నువ్వు? అమ్మో ఏమి మేధాశక్తి అండి ఒక్కొక్కళ్ళది, ఎవరిది వింటే వాళ్ళది. ఇప్పుడు ఎలా దీనికి జవాబు చెప్పడం అనిపిస్తుంది. కానీ భరతుడు రాముణ్ణి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, రాముడు ధర్మాన్ని పట్టుకుని మాట్లాడతాడు. కాబట్టి నేను రాకూడదలాగా అంటూ ఆత్మానమనుతిష్టత్వం స్వభావేన నరశభ నిశామ్యతు శుభం వృత్తం పితుర్దశరథస్య సహా